సామాజిక మాధ్యమాల్లో పవర్ రేంజర్ పేరుతో గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఏకిపారేస్తున్న యువకుడికి సంబంధించిన మరో వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గట్టిగానే వాయించేశాడు. ఈసారి ఎన్నికలకు ముందు పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు అవకాశవాదంతో చేస్తున్న పనులపై సదరు యువకుడు పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు. అమలాపురం ఆన్సర్ల అప్పారావును అంటూ పవన్ పై పడిపోయాడు. అవకాశవాది అంటే ఎవరు అన్న దానికి డెఫినేషన్ ఇచ్చాడు. పవన్ అవకాశవాదం తీరును ఎండగట్టాడు. ఆనాడు ఆకాశం ఎవరికి వంగి సలాం కొట్టదు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కుర్చీ కోసం సెంట్రల్ సర్కార్ కాళ్లకు మొక్కుతున్న పవన్ తీరును కడిగేశాడు. దీన్నే అవకాశం అంటారండి అని విమర్శించారు. తుఫాన్ చిత్తం అంటూ ఎవరికి తల వంచదు అంటూ తుత్తర మాటలు చెప్పి ఒకప్పుడు తిట్టిన వారితోనే పొత్తులు పెట్టుకుని పోటీ చేశాడు కదా, దీన్నే అవకాశవాదం అంటారండి. కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తారని మొదట అని తర్వాత తన కులాన్ని చూసి ఓటేయమనడం అవకాశవాదం కాక మరేమంటారంటూ నిలదీశాడు. ఆడబిడ్డల జోలికొస్తే అంత చూస్తారని ప్రతిపక్షంలో చెప్పి అధికారంలోకి వచ్చాక అఘాయిత్యాలపై మాట మార్చి బెత్తం దెబ్బలతో కొట్టాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడాన్ని అవకాశవాదం అంటారని వేసేసుకున్నాడు. తమ అవకాశాల కోసం అవతారాలు మార్చడాన్ని అవకాశవాదం అంటారని పవన్ అలా కనిపిస్తున్నారంటూ బాగానే సెటిళ్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఆ వీడియోను మీరు చూసి కామెంట్ చేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ అమలాపురం ఆన్సర్ల అప్పారావుని మాట్లాడుతున్నాను అండి. మరి మనకి ఈ రోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒరే అప్పారావు, అవకాశవాద అంటే ఏంటి? అజ్జ బాబాయ్, పెద్ద ప్రశ్న అడిగారు, చెప్తా ఇనుకోండి. మరి ఆనాడు పర్వతం వంగి ఎవడికి సలాం కొట్టదని కాకమ్మ కథలు చెప్పి ఈనాడు కుర్చీ కోసం ఆ సెంట్రల్ సర్కార్ కాళ్ళకు మొక్కాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. మరి తుఫాను చిత్తమంటూ ఎవడికి తలోకదని తుత్తర మాటలు చెప్పి తల్లిని తిట్టినోళ్ళతోనే పొత్తులు పెట్టుకుని పోటీ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇక కుల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానికి కారు కూతలు కూసి గత ఎన్నికల్లో చేసేదేం లేక నా కులాన్ని చూసైనా ఓట్లేయండి అని కామెంట్స్ పాస్ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇక ఆనాడు ఆడబిడ్డల జోలికొస్తే అడ్డంగా నరిటాకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక గాయత్యాల మీద స్పందించమంటే బెత్తం దెబ్బలతో బెదరగొట్టాలని బుర్ర బయర్లుగా మీ కామెంట్స్ చేశాడు కదా, దాన్నే అవకాశవాద అంటారండి. ఇలా తమ అవకాశాల కోసం అవతలతో ఉండే అవసరాన్ని బట్టి అవలీలగా అవతారాలు మార్చే వాళ్ళనే అవకాశవాద అంటారండి. ఇప్పుడు మీకు అవకాశవాద అంటే పూర్తిగా అవగాహన వచ్చినట్టే కదండి. ఉంటాండి మరి.